నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఇక్కడ ఈ ధర్నాలో ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఈ ధర్నా పెట్టడానికి గల కారణం ఏంటండి? అయితే అక్రమ వలసదారులు అంటే ఎక్కడో లేరండి. మన తెలంగాణలోని మన మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్లోనే సుమారు 20,000 మంది ఉన్నారు. మనము దేశం మొత్తం చూస్తున్నాం అక్రమ వలసదారులను. ఈరోజు గుజరాత్లో, ఢిల్లీలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలన్నీ నిలబడుతున్నాయి. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని అనేక మంది అక్రమ వలసదారులు 2011లోనే వచ్చారు ఇక్కడికి. ఆ 2011 నుంచి ఇప్పటిదాకా ఓట్లు వేసుకుంటా, ఇక్కడనే వాళ్ళు తినేనుకుంటా, ఇక్కడనే వాళ్ళ ఓట్లు గంపగుత్తిగా ఓటు వేసుకుంటూ ఒకటే సామాజిక వర్గానికి, ఒకటే పార్టీకి ఓటు వేసుకు గెలిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వమా ఓ సిగ్గులేని ప్రభుత్వమా, ప్రభుత్వమా ఓ సిగ్గులేని ప్రభుత్వమా. అక్రమ వలసదారులను తరిమేయాలంటే నీకు చాతనైతే తరిమేయి, లేదంటే మేమే ఈ యొక్క భారతీయులుగా ముందరకోసం మేమే వెతికి పట్టుకుంటాం, తరిమేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా మహేశ్వరంలోనే 20,000 మంది ఉర్రంటే కారణం ఎవరు చెప్పాలంటే 2009లో ఎలక్షన్ గత రాష్ట్ర మంత్రి ఉండే ఆమె, అప్పుడు హోంశాఖ మంత్రి. ఆమె హయాంలోనే 20,000 మంది వచ్చారు, ఓట్లు తెప్పించుకోరు. 2014 ఎలక్షన్ల, 2018 ఎలక్షన్ల, మొన్న ఎలక్షన్ల ఈ అన్ని ఓట్లు గంపౌతిగా పడడం వల్ల అక్కడ ఉన్న సామాజిక వర్గం అనేక మంది హిందువులు దెబ్బతింటూ ఉన్నారు. ఒక 20,000 ఓట్లు ఒకటేసారి పట్టగల అక్కడ ఉన్నటువంటి హిందువులకు మనోభావాలు దెబ్బ తీసుకుంటా ఈరోజు అక్రమ వలసదారులు వచ్చి గ్రామాలకు వచ్చి దొంగతనాలు, బైక్ రైడింగ్స్ ఇవన్నీ చేసుకుంటా అనేక ఇబ్బందులు చేస్తున్నాం. మన గ్రామాలు, మా ఊరు మహేశ్వరం మండలంలో దుబ్బచెర్ల ఉంటుంది. అయితే ఈ గ్రామాలలో బోర్లు, పంపులు కానీ, పంపు సెట్లు కానీ బాయిలకాడ ఉంటాయి. ఇవన్నీ దొంగతనం ఎవరు చేస్తున్నారంటే ఈ బర్మా నుంచి, మయన్మార్ నుంచి వచ్చిన వారి దొంగతనాలు చేస్తారు. అంటే మన దేశంలో తింటూ, మన దేశంలో ఉంటూ మన దొంగతనం, మన సామాన్ని దొంగతనం చేస్తారు. అంటే ఈరోజు ఇట్లా చేస్తారు, రేపు మొత్తం రాష్ట్రం మొత్తం చేస్తారు, దేశం మొత్తం చేస్తారు. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి, తరిమేయాలి. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్లో మొన్ననే 8,000 మందిని ఇళ్లను కూలగొట్టారు. సేమ్ అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రతి గ్రామంలో, మండలంలో, టౌన్లలో, హైదరాబాద్లో కానీ అనేక ప్లేసులకు పోవాలి. వాళ్ళని తరిమే వరకు కూడా ఒక నేషనల్ జాతీయవాదులు ఏ విధంగా అయితే ఈరోజు ఫోరం పెట్టిరో దానికి ఫుల్ సపోర్ట్గా ఉన్నాం. దీనికి ముందుకు తీసుకోవాలనేది ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఓకే అండి. ఈ రోహింగ్యాలని సామాన్య ప్రజలు ఎలా గుర్తించాలి? అయితే వాళ్ళు ఏంటంటే సామాజిక వర్గం చెప్తున్నాను, అందరు రోహింగ్యాలు ముస్లింలు గారు, ముస్లింలు అందరు రోహింగ్యాలు కాదు. అంటే ఒక చిన్న సభ చెప్తున్నా. అదే సామాన్యులు రోహింగ్యాలని ఎలా గుర్తించాలి? ఏంటంటే అందరు ముస్లిం లాగానే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తారు. ఏ నుంచి వచ్చినా అంటే నేను ఒరిస్సా నుంచి వచ్చినా, బీహార్ నుంచి వచ్చినా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినా చెప్తారు. కానీ అది కాదు, వాళ్ళ డేటా గుర్తింపు కార్డు ఉంటుంది. వాళ్ళ గుర్తింపు కార్డు లేదంటే కంపల్సరీ వాళ్ళందరూ కూడా రోహింగ్యాలే. భారత ప్రభుత్వము గత 2009-11 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నాడు, అప్పుడు వాళ్ళ గుర్తింపు కార్డులు వచ్చినాయి. ఆ గుర్తింపు కార్డు ఉంటే మాత్రమే వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు. గుర్తింపు లేని వాళ్ళందరూ కూడా దొంగతనంగా వచ్చిన వాళ్ళు మాత్రమే. ఇది అందరూ గమనించాలి. వాళ్ళందరూ కూడా చెప్తారు అట్లే, కానీ మనం డీటెయిల్స్గా పోతేనే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దొంగ ఆధార్ కార్డులు కూడా పెట్టుకుంటున్నారు కదా, ఈ దొంగ ఆధార్ కార్డు పెట్టుకోవడం కూడా ఇంకా చూపిస్తున్నారు మేము ఇండియన్సే అనేసి. అంటే దీనిని ఎలా దీనికి కారణం కూడా ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వీళ్ళే. మళ్ళీ ఓట్ల కోసం వీళ్ళే ఆధార్ కార్డు వేయించారు, వీళ్ళే ఓటర్ కార్డు వేయించారు, మళ్ళీ వీళ్ళు ఓట్ల కోసమే వేసుకుంటారు. కారణం అంతా ఎవరు? గత ప్రభుత్వాలేగా. ఆ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందిగా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలా ఓటాలని, లేకుంటే మేము ముందర కోసం అంటున్నాం కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోహింగ్యాలకి రెడ్ కార్పెట్ వేసి లోపలికి, మన దేశం లోపలికి తీసుకొచ్చింది అనేసి మీరు చెప్పకనే చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ వస్తే దేశం పరిస్థితి ఏంటి? ఇప్పటికి తెలంగాణలో వచ్చి ఆగమైపోయినాము. దేశం మొత్తం వచ్చి టోటల్గా ఈ యొక్క అక్రమ వలసదారు ఏ విధంగా ఉన్నారో, ఇటలీ నుంచి వచ్చి ప్రభుత్వం వెళ్తుందో సేమ్ విధంగా అన్ని దేశాల నుంచి వస్తారు, మన దేశాల్లో చొరవబడతారు. వీళ్ళు కాదు, మన దేశానికి ఏ విధంగా ఆర్మీ రక్షణగా ఉందో మన బాడీకి కూడా తెల్ల రక్త కణాలు రక్షణగా ఉంటాయి. అవునా కదా? మనకి ఏమైనా అయితే హాస్పిటల్కి పోతాయి ఇమీడియట్లీ, రక్త కణాలు తక్కువ అయితే. కానీ దేశానికి ఇట్లా ఏమైనా ఇమీడియట్లీ ఏమైనా అయితే సైనికుడు వస్తుండు. కానీ ఈ దేశంలో దొంగతనంగా ఎవరు పంపిస్తున్నారు అంటే మనలో పంపిస్తారు కదా. వీళ్ళని, ఈ చీడపులను ఎలగొట్టాలి మనం. ఈ చీడపులను ఎలగొడితే అప్పుడు మనం బాడీ మంచిగా ఉంటుంది, దేశం మంచిగా ఉంటుంది. దగ్గర అయిపోయింది ఆల్మోస్ట్. దేశం మొత్తం ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ 3వ స్థానంలో 3వ ప్లేస్లో ముర్రాలు. అది ఇట్లా పోతే ముక్త్ కాంగ్రెస్ అయితే ఏ విధంగా అవుతుందో అప్పుడైతేనే దేశం బాగుంటుందని నా ఆలోచన. ముక్త్ కాంగ్రెస్ అయితే ఏ విధంగా అవుతుందో అప్పుడైతేనే దేశం బాగుంటుందని నా ఆలోచన.